రైట్ న్యూస్ పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమానికి స్వాగతం. మునులు, మహర్షులు, యోగులు, రాజులను మనం ఈ కాలంలో చూడగలమా? అతి తక్కువ కాలంలో రాజకీయాలను అవగాహన చేసుకుని వివాదరహితంగా ఆ రాజకీయాలను ఎప్పటికప్పుడు మార్చి ప్రజాసేవే పరమావధి, ఫలితం భగవంతుని చేతిలో విధి అని త్రికరణ శుద్ధిగా నమ్మే యువకులను నేటి కాలంలో అందరిలోనూ చూడగలమా? అన్నింటికన్నా ముఖ్యంగా శాంతి సౌఖ్యమని మించిన సంపద లేదు. నేను ప్రశాంతతను నమ్మాను, వీలుంటే మీరు నమ్మండి. శాంతంగా, ప్రశాంతంగా ప్రజల మధ్యనే, ప్రజల సమక్షంలోనే సమసమాజ స్థాపనకు నాంది పలుకుదాం. అకారణమైన ప్రత్యక్ష పరోక్ష విమర్శలకు స్వస్తి చెబుదాం. తప్పుంటే దేవుడు చూస్తాడు, ఒప్పుంటే దేవుడే ప్రజల మధ్య నాయకుడిని చేస్తాడంటూ నిరంతరం ఈ మాటలను తన నోటితో మాట్లాడకుండా చేతల్లో నిరూపించే యువ నాయకుడు ఒకరు మన మధ్యే ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరం లేని యువ నాయకుడు. పబ్లిసిటీ కన్నా ప్రజా సమస్యల పరిష్కారంతోనే జనం గుండెల్లో చోటు సంపాదించుకోవాలనుకునే ప్రజానాయకుడు. తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో నేతలతో పరిచయాలు, ఉన్నత విద్య ద్వారా మరెందరో ఉత్తమ స్నేహితులతో సన్నిహిత సంబంధాలున్నా సింపుల్ గా, సింగిల్ గానే ఏదైనా సాధించాలనే తపన కలిగిన యువనేతగా ఉంటారని ఆయనతో అనుబంధం ఉన్నవారంతా చెప్పుకొస్తుంటారు. నేటి దుందుడుకు రాజకీయాలకు సంబంధించి వాటిని ప్రయోజనాత్మకంగా మార్చడంలో భాగంగా మంచి జరిగే ఏ విషయంలోనూ ఎటువంటి దుడుకుపడని మహామౌన ముని, సూక్ష్మ జ్ఞానంతోనే ఏదైనా సమస్యని సంపూర్ణంగా సాధించాలనే యోచన ఉన్న జ్ఞాన యోగి అని ఆయన దగ్గరగా చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుందంటారు. మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉన్న ఇద్దరు సంతానంలో ఒక్కగానొక్క కుమారుడు. రాజగోపాల్ రెడ్డికి తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం. తన సొంత కుటుంబానికి తాను ఎంత విలువ ఇస్తాడో ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలను కూడా అలాగే గౌరవంగా చూసుకొని బాధ్యతగా మెలగాలని అందరికీ సూచిస్తుంటాడని ఆయనతో ఉన్నవారు చెబుతూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా సామాన్యులు సైతం విపరీత ప్రచారం కోరుకుంటున్న నేటి తరుణంలో జిల్లా రాజకీయాల్లోనే బహు విస్తృతంగా చలామణి కావాల్సిన యువ నాయకుడై ఉండి కూడా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రమే పాలు పంచుకోవడం ద్వారా తెర వెనుక నుంచి తెగువైన నిర్ణయాలు తీసుకుని అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తన తండ్రికి ఉన్న అభిమానుల్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడంలో భాగంగా ఎంతో చురుకుగా వ్యవహరిస్తాడని పలువురు పెద్దలు ఆయన గురించి విశ్లేషిస్తుంటారు. గత ప్రభుత్వ పాలనా కాలంలో జరిగిన అహంకారపూరిత విపరీతాల వలన పూర్తి స్థాయి కక్షపూరితంగా నేటి రాజకీయాలు మారిపోయిన తరుణంలోనూ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీలోని నాయకులపైన నిరాధారమైన కేసులు పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి ససేమిరా అంటారని టీడీపీలోని కొందరు సీనియర్ నాయకులు వెల్లడిస్తూ ఉంటారు. ఈ విషయాన్నే పార్టీలోని అందరికీ వివరిస్తూ అకారణ దాడులు, ఆధారం లేని కేసుల మూలాన గ్రామాల్లోని నాయకులు, ప్రజల మధ్య స్పర్ధలు మొదలవుతాయని, అవి విపరీతాలకు దారితీయడం వలన ప్రశాంతత దెబ్బతిని పల్లెసీమల్లో ప్రగతి కొరవడుతుందని, తన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్తకు తనదైన శైలిలో సర్ది చెప్పడంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్థుడైన యువ నాయకుడని మరికొందరు అభిప్రాయపడుతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న పెద్దల సిద్ధాంతాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికున్న ఫాలోవర్స్ అందరిలోనూ వినయ, విధేయ రాజగోపాల్ రెడ్డిగా పేరు తెచ్చుకోవడంలో భాగంగా చేసే సాయం, చేసే పని 10 కాలాలు శాశ్వతంగా నిలిచేలా ఉండాలన్న మంచి మనసుతో చేస్తున్నందునే మా రాజు, నిజంగా మనసున్న మా రాజు అంటూ ఆయన అందరూ మెచ్చుకుంటుంటారని సర్వత్రా చెప్పుకుంటుంటారు. తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇటీవల ప్రత్యర్థి అయిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి తాను ఎంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవించబడతానని, ఆ మాటల్ని బలంగా నమ్మే రాజగోపాల్ రెడ్డి తూచా తప్పకుండా అదే ఆనవాయితీని కొనసాగిస్తుంటాడని అంటూ ఉంటారు. రాజకీయాల్లో కుటుంబాలపైన, కుటుంబంలోని సభ్యులపైన అకారణ విమర్శలు చేసేవారిని ఎవ్వరూ సమర్థించరని, ఓర్వలేక కేవలం మానసిక ఆనందం కోసం చేసే అలాంటి విమర్శల వలన అవి చేసేవారు రాజకీయాల్లో శాశ్వత అపకీర్తిని మూట కట్టుకుంటారని తన సహచరులకు రాజు చెప్తుంటారని కొందరు వివరిస్తుంటారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం బెంగళూరులో జరిగిన రేవు పార్టీ సంఘటనలో తమ ప్రత్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో ఉన్న కారు దాడుల్లో దొరికిపోయిన నేపథ్యంలో ఎందరో వ్యక్తులు ఆ కారుకి, రేవు పార్టీకి, మంత్రి కాకాని కుటుంబంలోని ఎవరికో సంబంధాలున్నాయని, ఆ మాటలు జనం కూడా బాగా మాట్లాడుకుంటున్నారని, దీనిపై విపరీతంగా ప్రచారం చేయాలని కోరిన సందర్భంలోనూ కుటుంబాలపైన, కుటుంబంలోని వ్యక్తులపైన బురద జల్లడం ఎంతో హేయమైన చర్య అని, వివేకంతో ఆలోచించడం వలన వీటికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలంటూ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరినీ శాంతింపజేశాడని, పైగా చట్ట పరిధిలో ఉన్న ఏ విషయం పైన తొందరపడకూడదని ఎంతో శాంతంగా, మరెంతో ప్రశాంతంగా అందరికీ వివరించినట్లు అందరూ అనుకుంటూ ఉంటారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నదానికి లేనిదానికి తన స్థాయి కూడా తెలుసుకోకుండా ఒక కాకిలాగా నిత్యం అవాకులు చవాకులు పేలుతుంటాడని, ఇంకా దిగజారి తన చెంచాల చేత కనీస విలువలు లేకుండా కారు కోతలు పూయిస్తుంటాడని, వైసీపీ పాలనా కాలమైన 5 ఏళ్లలో తామెంతో మనోవేదనకు గురయ్యామని కార్యకర్తలంతా కాస్తంత అసహనం వ్యక్తం చేసిన సందర్భంలోనూ మీరే అన్నారుగా, అవన్నీ కారు కోతలు, కాకి మాటలని, కాకి మాటలకు అర్థాలేంటో తెలుసు కదా, ఆయన చేసిన అసత్య ప్రచారాలన్నీ కావు కావు అని అంటూ చిన్నపాటి చిరునవ్వుతో కాస్తంత వేదాంత ధోరణిలోనూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటారని టీడీపీ కార్యకర్తలు చెబుతూ ఉంటారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నీతి నిజాయితీలతో కాకుండా ప్రజలకు మేలు చేసే మహాత్భాగ్యాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా తాను గొప్ప నాయకున్నని, తాను కాబట్టే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తితో తలపడగలుగుతున్నానని, ఇది అందరూ తెలుసుకోవాలని తపన పడిపోతూ ఉంటారని, అది కలకాలం నిలిచే కార్యక్రమం ఎంత మాత్రమూ కాదని, ఇలాంటివి ప్రజలు శాశ్వతంగా విశ్వసించే అవకాశం మరెంత మాత్రమూ ఉండదని చిన్న వయస్సులోనే ఎంతో క్లారిటీతో అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటాడని అనుభవం ఉన్న ఎందరో విలేకరులు ఆయన గురించి చెబుతుంటారని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు గాని, ఎన్నికల తర్వాత గాని తనపైన, తన కుటుంబ సభ్యులపైన కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలతో దాడి చేసిన ప్రతిసారి, వాటిని ఖండించాల్సిన ప్రతి సందర్భంలోనూ ఎప్పుడు తను మితిమీరి మాట్లాడలేదని, అసభ్య అశ్లీల పదాలను ఎక్కడా తాను వాడలేదని, మనస్సును, మాటను అధీనంలో ఉంచుకున్నందునే సోమిరెడ్డి రాజు మనసున్న మహారాజుగా మారాడని ఆయన అభిమానులు చెప్పుకొస్తుంటారు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయడం, దాడి చేయించాలనుకోవడం కన్నా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే అధికారులకు అండగా ఉంటూ, తన మేలు కోరే కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం తోడుగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో బంధుత్వం, మరెంతో రాజకీయ బలం ఉన్న అతి పెద్దదైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ కుటుంబానికి నిరంతరం భారతదేశం మేలు కోరే తెలుగుదేశం పార్టీకి తలలో నాలుకలా ఉంటూ, ప్రజా పోరాటాల్లో భక్తి కలిగిన సైనికుడిలా పోరాడి సరి అయిన విజయాలను సాధించడమే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యంగా ఆయన సహచరులు ఆయన గురించి ఎంతో చక్కగా వివరిస్తుంటారు. సోమిరెడ్డి జీవితం సర్వేపల్లికి అంకితం అన్న చందాన్నే సోమిరెడ్డి కుటుంబమే సర్వేపల్లికి అంకితం అన్న మాటగా మార్చాలని, తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తగ్గ తనయుడిలా ఆనాడు తన తండ్రి మాటను ఎన్నడూ జవదాటక సర్వసలక్షణ సకల సద్గుణ సీతా సంపన్న శోభితులై వర్ధిల్లుతున్నటువంటి తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడి ఆశీస్సులను నేరుగా అందుకున్న ముద్దు బిడ్డడులా, సర్వేపల్లి నియోజకవర్గ డెవలప్మెంట్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్లా, తెలుగు యువత గుండెల్లో యువరాజులా, మొత్తానికి మొత్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కోరుకున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి కాబోయే మహారాజులా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జీవితం సాగాలని మనం కూడా ఆశిద్దాం. ఇదండి నేటి మన పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమం. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమిటో మీ మాటల్లోనే కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా రైట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.